హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జయరుద్ర ఛానల్. అంజూస్ కిచెన్లో ఈరోజు నేను మీకు చూపించబోయే రెసిపీ అదేనండి. బయట గంట కొట్టగానే మన గుండెల్లో గంట మోగుతుంది కదా, కుల్ఫీ. దానికోసం మందపాటి ఒక గిన్నె తీసుకొని ఒక 2 లీటర్స్ మిల్క్ అందులో వేసుకోండి. దాన్ని బాగా బాయిల్ అయ్యేలాగా చూసుకోండి. బాగా అడుగంటకుండా కలుపుతూనే ఉండాలి. బాగా బాయిల్ అయిన తర్వాత వచ్చే మీగడ ఉంటుంది కదా, దాన్ని కాస్త పక్కకి తప్పిస్తూ ఉండండి. మీగడ తప్పిస్తూ ఉండడం వల్ల మీగడ ఎక్కువ కొడుతుంది, రుచి కూడా చాలా బాగుంటుంది. దాంట్లో బాదం పప్పు, జీడిపప్పు పేస్ట్ వేయండి. అలాగే మళ్ళీ కలుపుతూ ఉండండి. ఏమీ లేదండి, వేళ్ళల్లో నొప్పి చేతుల్లో నొప్పి జబ్బల్లోకి వచ్చేదాకా కలుపుతూనే ఉండాలి. సగం కలిపి సగం దిగిన తర్వాత అందులో ఒక హాఫ్ బౌల్ షుగర్ పొడి వేయండి. తర్వాత మళ్ళీ అంతేనండి, కలపడమే. కలుపుతూనే ఉండాలి. తర్వాత ఒక 2 పిలుకుల జీడిపప్పు, బాదం పప్పు పేస్ట్ వేసుకోండి. అందులో ఉంటే కొంచెం సాఫ్రాన్ వేసుకోండి, లేకపోతే కాస్త పసుపు వేసుకోండి చాలు. అలాగ బాగా కలిపి చిక్కబడిన తర్వాత దాన్ని బాగా చల్లారపెట్టి రూమ్ టెంపరేచర్కి వచ్చిన తర్వాత మౌల్డ్లో వేసుకోండి. మౌల్డ్లో వేసుకొని దాన్ని ఒక 2 అవర్స్ ఆర్ 3 అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. బాగా కూల్ టెంపరేచర్ పెంచాలి. ఆ తర్వాత మనకి ఐస్ క్రీమ్ చాలా టేస్టీగా, ఈజీగా ఇంట్లో రెడీ అయిపోతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.